హాయ్ నమస్తే అందరూ బాగున్నారుగా. నేను మీ వీరు మామ. మొదటిగా రేడియో సిటీకి అలాగే మమ్మల్ని మా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థని ఎంతగానో అభినందిస్తూ అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎన్నో అవార్డుల్లో భాగంగా మరి రీసెంట్గా రేడియో సిటీ అందించిన ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ అవార్డ్స్లో మరి పయనీర్స్ అండ్ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ సిన్స్ 2009 మరి ఐకాన్ అవార్డుగా అందుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డ్ని నన్ను ఎప్పటి నుంచో అభిమానిస్తున్న నా మిత్రులకు శ్రేయోభిలాషులకు అంకితమిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు పాయింట్, మరి మొన్న రాబిన్ హుడ్ చిత్రానికి సంబంధించి ప్రమోషన్లో భాగంగా డేవిడ్ వార్నర్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట, అంటే అది క్యాజువల్గా కావచ్చు, జోవియల్గా కావచ్చు, సరదాగా ఫ్లోలో ఒక మాట అనేసారు. అయితే ఆ మాట చాలామంది క్రికెట్ అభిమానించే వాళ్ళని అలాగే డేవిడ్ వార్నర్ని అభిమానించే వాళ్ళని కావచ్చు, ఓవరాల్గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూసే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఇంత పెద్ద యాక్టర్ ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నారు? అలాగే దానికన్నా ముందు ఒక ఆడియో ఫంక్షన్లో కూడా నా ఫోటో ఎక్కడా పెట్టలేదు వీళ్ళు అని ఇట్లా అండం, ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తూ అతన్ని చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడం. డేవిడ్ వార్నర్ ఈజ్ ఏ రియల్లీ సూపర్ స్టార్. కాబట్టి నేను ఈరోజు ఈ మ్యాటర్ పైన కాస్త కొంచెం క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఏమంటే మనం బేసిక్గా మనందరికీ తెలుసు కదా, వయసు మీద పడుతున్న కొద్దీ మన మాట తీరులో కానీ మనకున్న సైకలాజికల్ బ్యాలెన్సింగ్లో కానీ మనం వ్యక్తిత్వ పరంగా కానీ కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మన ఇళ్ళలో కూడా, అంటే మనందరి ఇళ్ళలో కూడా ఎవరైతే 55 అబౌవ్ 60 ఇయర్స్ ఇట్లా వస్తున్నారో వాళ్ళ మాట తీరు మనకు కూడా ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. దీన్నే జనరేషన్ గ్యాప్ అని కానీ, అబ్బా ఏంటి మీరు చాదస్తంతో ఉంటున్నారు అని కానీ, ఇవన్నీ మనం అంటూ ఉంటాం. బేసిక్గా ఏంటంటే మనం పెద్ద అవుతున్న కొద్దీ మనకన్నా ముందున్నవాడు చాలా చిన్నవాడుగా కనబడుతుంటారు. అంటే వయసు పరంగా కావచ్చు, చాలా చిన్నగా. మీరు సరిగ్గా చూసుకుంటే ఈ మధ్యన మెగాస్టార్ గారు కూడా కొన్ని విషయాల కోసం మాట్లాడుతుంటే అతన్ని కూడా ఈ సోషల్ మీడియాలో అండం ప్రారంభించేశారు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మార్నింగ్ అనుకుంటాను ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇచ్చారు. ఈ ఫంక్షన్ కన్నా ముందు మేమందరం కూడా ఆడుకుంటూ సరదాగా వచ్చాము, ఆ ఒక తీరులో మాత్రమే ఆయన్ని అన్నాను. అయితే విషయం ఏంటంటే సెలబ్రిటీ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది, సెలబ్రిటీస్ యొక్క యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయి, సెలబ్రిటీస్ యొక్క టోటల్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది బయట వ్యక్తులకి, ఎవరైతే లేమ్యాన్స్ చూస్తున్నామో వాళ్ళకి తెలిసింది ఒక 10% మాత్రమే. మిగిలిన 90% నిజంగా చెప్పాలంటే వాళ్ళకున్న ర్యాపో కానీ, వాళ్ళకున్న ఫన్ ఇష్యూస్ కానీ, వాళ్ళు వేసుకునే జోక్స్ కానీ, ఇవన్నీ కూడా మనలాగే మనుషుల్లాగే ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే, ఏదైతే ఆ మూడ్ ఉందో, అంటే వాళ్ళు ఏదైతే క్యాజువల్ మూడ్లో వచ్చారో అదే మూడ్ని స్టేజ్ మీద ఆయన చూపించేశారు. మీకు అర్థమవుతుందండి, బేసిక్గా ఆయన డేవిడ్ వార్నర్ గారు తిట్టాలి అనేది ఆయన ఉద్దేశం కాదు, కానీ ఆ ఫ్లో ఉంటుంది కదా, ఇప్పుడు పెద్దవాళ్ళ ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లో మొమెంటం స్టేజ్ మీద అనడం చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏదేమన్నప్పటికీ కూడా ఆయన ఆ పెద్ద తరహాలో మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేశారు కాబట్టి ఆ టాపిక్ని స్టాప్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం కూడా పెద్దవాళ్ళు, ఎందుకంటే మనకన్నా వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, మనకన్నా సొసైటీలో పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఏదైనా ఒక మాట అటు ఇటు అన్నప్పుడు సర్లే పెద్దవాళ్ళు కదా అని ఒక్కసారి అదే పొజిషన్లో మన నాన్నగారు ఉంటే, మన వాళ్ళు ఉంటే కూడా ఇట్లా అని ఉండేవారు కదా అని కాస్త వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇద్దాం. ఏదేమైనప్పటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ స్టేజ్ పైన అలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టార్ని ఆ మాట అనడం 100% తప్పు. బట్ వెంటనే
ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో ఈ టాపిక్ సద్దుమణిగింది. అండ్ అలాగే చాలామంది పెద్దవాళ్ళు ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో, 60 సంవత్సరాలకు వస్తున్నారో, వాళ్ళ మాటల్ని ఒక్కొక్కసారి మనం చిన్నపిల్లలా కూడా తీసుకోవాల్సిన బాధ్యత, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదొక సైకిల్ లాంటిదన్నమాట. మనం చిన్నప్పుడు ఎలాగైతే 5 years, 6 years, 10 years, 20 years, 30 years అలా పెద్ద అవుతామో, మళ్ళీ 60 years తర్వాత మనలో ఉన్న చిన్నపిల్లలు బయటికి వస్తారు. ఇది సైకలాజికల్ సైకిల్. సో ఇది మ్యాటర్. సో అందరికీ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కనుక మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మీరు పెట్టచ్చు. మళ్ళీ మరొక ఆస్పెక్ట్తో మీ ముందుకు వస్తాడు మీ వీరు మామ.